గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ జీటీఏ సంబరాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్ సంబంధించిన చాప్టర్స్ ప్రెసిడెంట్స్ దాంట్లో మెంబర్స్ అందరినీ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందులో స్పెషల్గా మహిళలకు సంబంధించిన లీగల్ టీం కూడా సపరేట్గా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ లీగల్ టీం ద్వారా మహిళలకు ఏ సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు దానిని సేవ చేసే ప్రయత్నంలో భాగంగా మహిళలకు వాళ్ళకి సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లీగల్ సెల్ టీం నుంచి. వాళ్ళు మహిళలకు ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తారో అలాగే జీటీఏ గురించి వాళ్ళు ఏమంటున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. సో జీటీఏ అందులో భాగస్వామిగా మీరు కూడా ఉన్నారు, లీగల్ సెల్ టీం నుంచి ఉన్నారు కాబట్టి ఎలా ఉంది జీటీఏ, ఎలా ఉంది, అండ్ మీ నుంచి మహిళలకు ఎలాంటి సహాయ సహకారాలు అందబోతున్నాయి? ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు జీటీఏ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇట్స్ అ నైస్ ప్లాట్ఫామ్, చాలా మంచిగా ఉంది. ఇక్కడ వచ్చాక తెలిసింది అందరూ కలిసి ఒక టోటల్ తెలంగాణ వాళ్ళు కనెక్ట్ అవ్వడం అనేది. ఎందుకంటే ఇప్పుడు స్ప్రెడ్ అవుట్ అయిపోయి ఒకరికొకరు కమ్యూనికేషన్ ఇంకా కనెక్షన్స్ లేకుండా అయిపోయాయి కాబట్టి వాళ్ళు ఒక్క మూమెంట్ లాగా స్టార్ట్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ అటెండింగ్ జీటీఏ. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సొసైటీలో లాట్ ఆఫ్ లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి అండ్ అందరికీ లీగల్ ఎయిడ్ అవసరం ఉంది. మహిళలకు కూడా ఉంది, పిల్లలకు కూడా ఉంది, పెద్దలకు కూడా ఉంది. కాబట్టి మాది ప్రైడ్ ఉమెన్స్ ప్రైడ్ అడ్వకేట్స్ ఎల్ఎల్పి రిజిస్టర్ అయి ఉంది. వీఆర్ 14 members on the board and 30 members we are on the office, and we are making this movement for 108 advocates all over India and of course global also. Under specialization వేరే undandi because it's a law itself is a very vast thing. కాబట్టి మా ఒక రూఫ్ కింద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా అన్నీ ఉన్నాయి. సో ఎనీబడి కెన్ కమ్, వీఆర్ గివింగ్ our services to them and we are at Banjara Hills and I'm thankful so much for this opportunity. అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి అనేది మీ దాంట్లోనే తెలిసిపోతుంది. ఆల్మోస్ట్ ఇంతమంది మహిళలు, అది అడ్వకేట్స్, ఏదైతే సమాజంలో మహిళలు పిల్లలు సమస్యలు ఎదుర్కొన్నారో వాళ్ళందరికీ ఒక టీమ్గా ఏర్పడి మీరు వాళ్ళకి సహాయం అందించడము, దట్టు జీటీఏలో భాగస్వామి కావడం నిజంగా మాకు కూడా సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.